బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో రైలు నుండి పడి మహిళ దుర్మరణమైంది. ఈ ప్రమాదంలో తల, మొండెం వేర్వేరై శరీర భాగాలు చెల్లాచెదరయ్యాయి. మృతురాలు తిలక్ నగర్ కు చెందిన 60 ఏళ్ల రజియా బేగంగా గుర్తించారు. ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. वैसा अच्छा बंदो भैया रहने वाले कहाँ के भैया? तिलक नगर अरे डीएनआर पे जीआर पे आपकी पीछे पास है तो लेकिन आप तो नहीं कर रहे इनवर्ट से नहीं तो रजिया बेगम दो बेटे एक बेट मैं वेल्डिंग काम करता उन्होंने ऐसी काम करते घर पे रहते। किधर गए थे? कहाँ किनवट के कुछ तो गए थे किनबर में उनका बहन रहता कहते वहाँ गया। तिलक नगर में रहते ये खाला रजिया खाला बोल के है। घरों में काम करते, बर्तन धोना वो करना करते। इधर तिलक नगर से इधर आ रहे थे, ट्रेन के नीचे से क्रॉस कर रहे थे ट्रेन से। एकदम ट्रेन सडन स्टार्ट होते ही ऐसा इंसिडेंट हो गया उनके साथ। ये घरों में काम करते, बर्तन धोते और उनका बच्चा वेल्डिंग में कारखाने में डेली वेज काम को जाता। बहुत पूर्व लोग है ऐसे ही ये जिसके लिए चलाते इधर भी वो इसके लिए ब्रिज ऊपर से चढ़ना नहीं आता, पैर में बहुत तकलीफ है वो है बोल के ट्रेन के नीचे से क्रॉस कर रहे थे, सडन ट्रेन मूव हो गया, ऐसा इंसिडेंट हो गया वो इसके लिए इधर भी। ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో రైలు నుండి పడి మహిళ దుర్మరణమైంది. ఈ ప్రమాదంలో తల, మొండం వేర్వేరై శరీర భాగాలు చెల్లాచెదరయ్యాయి. మృతురాలు తిలక్ నగర్ కు చెందిన 60 ఏళ్ల రజియా బేగంగా గుర్తించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. థ్యాంక్ యూ ప్రసన్న. ఆదిలాబాద్ స్టేషన్ కి అవతల వైపున ఇవాళ ఉదయాన్నే జరిగినటువంటి ఒక రైలు ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఏదైతే ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ కి అవతల పక్కన ఉన్నటువంటి ఒక తిలక్ నగర్ లో రజియా బేగం అనేటటువంటి ఒక 60 ఏళ్ల వృద్ధురాలు ఇళ్లలో పనులు చేసుకుంటూ, అంటే ఇంటి పని చేసుకుంటూ బయట ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే ఈమె భర్త ఎవరైతున్నారో అతనికి కొద్దిగా మతి స్థిమితం లేదు. అయితే నలుగురు పిల్లల్ని ఈమె పోషించేందుకు ప్రతిరోజు కూడా ఈ రైల్వే స్టేషన్ దాటి బయటకు వచ్చి ఏదైతే టాకు రోడ్ ఉంటుందో ఆ వైపు వచ్చేసి ఇళ్లలో పనులు చేసుకుంటుంది. అయితే ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఆ స్టేషన్ దాటేసే క్రమంలో అప్పటికే అక్కడ ఒక రైలు ఆగి ఉంది. అయితే ఆమెకు మోకాల నొప్పులున్న చేత ఏదైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుందో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కకుండా ఈ పట్టాలు దాటి రావడం అనేది ఆమెకి అలవాటుగా ఉంది. కానీ ఈ రోజు మటుకు అదే టైంకి ఆ స్టేషన్ లో ఒక ట్రైన్ ఆగి ఉండడంతో ఆ ట్రైన్ ఎక్కి దిగే క్రమంలో, అంటే ఆ ట్రైన్ ఎక్కి ఈతల పక్క దిగుదామనే ఉద్దేశంతో ఆమె ఆ ట్రైన్ ఎక్కింది. ఆ ట్రైన్ ఎక్కి ఆ దిగే క్రమంలోనే ఆ ట్రైన్ కదిలింది. ఆ ట్రైన్ కదలడంతో జారి కింద పడిపోయి కింద పడింది. తక్షణమే అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. శరీర భాగాలన్నీ కూడా నుజ్జుగా అయిపోయాయి. అయితే ఈమె మీదే ఆధారపడినటువంటి ఒక ఆ కుటుంబం పాపం విలపిస్తోంది. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి ఒక ఈ రైలు ప్రమాదం ఆ కుటుంబంలో మాత్రం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రసన్న. థ్యాంక్ యూ సత్యనారాయణ. वो करना करते, इधर तिलक नगर से इधर आ रहे थे, ट्रेन के नीचे से क्रॉस कर रहे थे ट्रेन से। एकदम ट्रेन सडन स्टार्ट होते ही ऐसा इंसिडेंट हो गया उनके साथ। ये घरों में काम करते, बर्तन धोते और उनका बच्चा वेल्डिंग में कारखाने में डेली वेज काम को जाता। बहुत पूर्व लोग है ऐसे ही ये जिसके लिए चलाते इधर भी वो इसके लिए ब्रिज ऊपर से चढ़ना नहीं आता, पैर में बहुत तकलीफ है वो है बोल के ट्रेन के नीचे से क्रॉस कर रहे थे, सडन ट्रेन मूव हो गया, ऐसा इंसिडेंट हो गया वो इसके लिए इधर भी।
फोन చేసిన तिलक नगर अरे दिए ना रे, पीछे पास 2 मिलेगा, आपको मिलेगा।